లేడీ అఘోరి అసలు పేరు అల్లూరి శ్రీనివాస్. పురుషుడిగా జన్మించి లింగ మార్పిడి చేసుకుని అమ్మవారిగా దీక్ష తీసుకున్నానని చెబుతూ ఆమె వివిధ రూపాల్లో వార్తల్లో నిలుస్తూ మీడియాకు చర్చలకు కారణం అవుతుంది. తాజాగా బీటెక్ చదివిన శ్రీవర్షిని కూడా చేరదీసి మరోమారు అందరి దృష్టి ఆకర్షించింది. ఒకవైపు ఆలయాలను సందర్శించే పేరుతో రచ్చ చేస్తూనే ఇటీవల ఒక యువతి మైండ్ వాష్ చేసిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అఘోరి లక్ష్యం ఏమిటి అనే చర్చ ప్రారంభమైంది. ఆమె ఈ పనులు ఎందుకు చేస్తుంది అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. ఈ క్రమంలో సిబిసిఐడి కూడా ఆమెపై నిఘా పెట్టినట్టు సమాచారం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లేడీ అఘోరి తనపై సిబిసిఐడి విచారణ జరుగుతుందని స్వయంగా ప్రకటించింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తూ ఉన్నా అని విచారణ అధికారులు తన గురించి తెలుసుకుంటూనే ఉన్నారని చెప్పింది. శ్రీవర్షిని అనే యువతిని దురుద్దేశంతో లొంగదీసుకున్నానని తనపై వచ్చిన ఆరోపణలు కూడా లేడీ అఘోరి స్పందించింది. సర్వం పరమేశ్వరుడే అని శరీరంతో సహా శివయ్యకు త్యాగం చేసిన వ్యక్తి అయిన తనకు అలాంటి దురాచరణ ఎలా కలుగుతుందని ప్రశ్నించింది. తనకు కామవాంఛలే లేవని తెలిపింది. లేడీ అఘోరి అల్లూరి శ్రీనివాస్ తనకు తాను నాగసాధు అని ప్రకటించుకుంది. అయితే సాధారణంగా నాగసాధువులు ప్రజల్లో తిరగరాదు. వారు జనసంచారం దూరంగా పర్వత ప్రాంతంలో తపస్సు చేసుకుంటారు. కుంభమేళ సమయంలో మాత్రమే జన సమూహంలోకి వస్తారు. వారు ఎవరితోనూ మాట్లాడరు. పుణ్యస్నానాలు చేసి తిరిగి తమ ప్రదేశానికి వెళ్ళిపోతారు. కానీ లేడీ అఘోరి వైఖరి గత కొంతకాలంగా చూస్తే ఇందుకు విరుద్ధంగా ఉంది. పేరుకు నాగసాధువుగా కనిపించిన ఆమె వ్యవహార శైలి అఘోరిలా లేదని విమర్శలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలను ఇటీవల సందర్శించిన లేడీ అఘోరి అక్కడ హంగామా సృష్టించింది.